మీకే మీరు దేవుడు కానీ వాస్తవానికి క్రీస్తు మీకు దేవుడు కాదు. ఆయన వల్ల నేను ఏమన్నానని చెప్పగలగాలి. Oh, my brothers, we ought to be completely humbled and say, hey, Lord Jesus, it is only by your grace, by your blessed gospel, your death and resurrection that I have any hope of forgiveness for my sins. నా పాపములకు ఏదైనా క్షమాపణ అంటూ ఉన్నది అంటే అది కేవలం నీ కృప వల్లే నేను ఏమై ఉన్నానో అది నీ వల్లనే నేను అయి ఉన్నాను. నేను ఏది చేసినా నిన్ను బట్టి నేను చేశాను దేవా అని మీరు నేను చెప్పగలిగినప్పుడే మనకు రక్షణ అనేది వస్తుంది. Jesus tells a story in Lucas about the Panjanimadiyajam, about two men who went up to the house of God to pray. One was a Pharisee and one was a dirty tax collector. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళినప్పుడు వారిలో ఒకడు పరిసయ్యుడు, వారిలో ఒకడు సుంకరి. And how did the Pharisee, he was a pastor, he was a Bible scholar, a leader of the people of God. అయితే ఈ సుంకరి పరిసయ్యుడు అనేవాడు మటుకు అతడు బైబిల్ని బోధించే వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ఆచరించే వ్యక్తి, దేవుణ్ణి అనుసరించే వ్యక్తి. And notice how he prays. It says he stood by himself. He said, God, I thank you that I am not like other men. అతడు ఏం చెప్తున్నాడంటే, దేవా నేను ఈ సుంకరి వల్లనేను, పాపి వల్లనేను నేను లేను, అందుకు నీకు కృతజ్ఞతలు. I'm not a thief, I'm not unjust, I'm not an adulterer, or even like this tax collector. నేను ఈ సుంకరి వలె నేను దొంగని కాదు, నేను ఇతరుల వలె పాపం చేయలేదు, నేను వీరి వంటి పాపిని కాదు, నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటున్నాడు. Look at about the Panenduachanam. I fast twice in a week. I give tithes of everything that I possess. నేను 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను వారానికి, నేను దశభాగం చెల్లిస్తున్నాను, నేను ఇవ్వవలసిందంతా చేస్తున్నాను. But the tax collector, the sinner, it says that he would not even presume to come close to the house of God. It said he stood afar off. అయితే ఈ సుంకరి మటుకు దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి రావడానికి తెగించకుండా అతడు దూరంగానే నిలుచొని, అయ్యో నేను పాపిని దేవా నన్ను కరుణించుకొని తన గుండెను బాగుంటున్నాడు. And he was so broken and humble in spirit, he would not even presume to be worthy to look up to heaven, but he looked down to the earth and beat upon his breast, saying, God, be merciful to me, a sinner. నేను పాపిని దేవా, నా పట్ల దయ చూపించు, నన్ను కనికరించు, ఆకాశపు తట్టైనను నా ముఖము ఎత్తుటకు నాకు అధికారం లేదు, నేను పాపిని, నా పట్ల దయ చూపించు అని తన హృదయాన్ని బద్దలు చేసుకుంటూ దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. I tell you that this man who did not boast of his own accomplishments, but rather confessed his sin, this man, he went to his house justified, righteous in the eyes of God. అయితే దేవుడి దృష్టిలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు అంటే పూర్తిగా తను తాను దీనుడిగా చేసుకొని దేవుడి వైపు తను తాను అప్పగించుకున్న వ్యక్తి ఆ సుంకరి నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి తిరిగి వెళ్ళాడు. For everyone who exalts himself will be humble, but the one who humbles himself will be exalted. ప్రతివాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ తగ్గించుకున్న సుంకరి దేవుని చేత రక్షింపబడి ఇంటికి వెళ్ళాడు. What is your attitude this morning? Is your attitude before God, God, look at what I've done, look how many years of service I've given you, look at my life, look at my holy activities, look how much I pray, how much I read the Bible, how much I preach? Is this your attitude? ఓ దేవా, నేను నీకు సేవ చేశాను, నేను ఎంతగా నీ ఎదుట నీతిమంతులుగా జీవించాలో తెలుసు కదా, నీకు ఎంత చేశానో నేను తెలుసు కదా అని మీరు మీ యొక్క రక్షణ కార్యాల మీద, మీ యొక్క మంచి పనుల మీద మీరు Then your soul is lost. Your soul is lost. మీరు నిజంగా ఒకవేళ అలా గనక ఉన్నట్లయితే మీ ప్రాణాన్ని మీరు పోగొట్టుకున్నట్లయితే. The right attitude, the proper attitude of a true disciple of Jesus Christ is, I'm a dirty sinner. You alone are worthy. I'm unworthy. ఒక నిజమైన దేవుని శిష్యుడి యొక్క, క్రీస్తు యొక్క శిష్యుడి మాట ఎలా ఉంటుందంటే, నీవే సమస్తానికి యోగ్యుడు, నేను దేనికి యోగ్యుడిని కాదు, నీ రక్తమును బట్టి నేను యోగ్యుడిని అని చెప్తాడు. I'm saved by your mercies, not by my merits. చూడండి, నా నీతిని బట్టి కాదు కానీ నీ దయను బట్టి, కనికరాన్ని బట్టి నేను రక్షింపబడుతున్నానని ఎలుగెత్తి నోరు తెచ్చి చెప్పాడు. Jesus says in Matthew chapter 7 that on the day of judgment there are going to be many who say, Lord, Lord, did we not do many wonderful works in your name? Did we not prophesy, cast out devils in your name? ఆ రోజున ప్రభువా ప్రభువా నీ నామమున మేము ఎన్ని చేయలేదని వారు వాగ్వేదాలు చెప్తా ఉంటారు యేసుక్రీస్తు వారితో తీర్పు దినాన. You say, depart from me, you workers of iniquity, I never knew you. అయితే ఆయన మట్టుకు ఇలా చెప్తున్నాడు, నా ఎదుట నుండి తొలగిపోండి అన్యాయము అక్రమం చేయవాళ్ళారా అని చెప్తున్నాడు. All they knew was themselves. All they knew is what they did. They didn't know him. They didn't know his work on the cross. అయితే వారికి తెలిసిందల్లా ఏంటంటే వారి నీతే
వారి మంచి పనులే కానీ క్రీస్తు వారి కొరకు సిలువలో చేసిన కార్యం ఏంటో వారికి తెలియదు. ఆయన వారి కొరకు ఎంత శ్రమ పడ్డాడో, ఎంతగా రక్తాన్ని కార్చారో దాని గురించి వారు ఎప్పుడూ చెప్పరు. Because we are saved by the work of Jesus alone and by God's will alone. మన దేవుని చిత్తం బట్టే, దేవుని యొక్క కార్యాన్ని బట్టే, క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టే మనం రక్షింపబడుతున్నాం. Romans somebody quite hard. It's not of us, it's not of man who works or wills, but of God who shows mercy. చూడండి, పొందగోరు మన వలనైనను కానీ సంపాదించవాలని చూసినా కానీ అది మన వల్ల కాదు, అది కేవలం క్రీస్తు వల్లే అని వాక్యం చెబుతున్నది. So what are you seeking? నిజముగా ఇప్పుడు మీరు మనం అందరం దేన్ని వెతుకుతున్నాం? Why are you following Jesus? ఎందుకు మనం నిజంగా దేన్ని వెతుకుతున్నాం? యేసుక్రీస్తు వారిని నిజంగా ఎందుకు వెతుకుతున్నాం? Because you're expecting something from His hand, you're expecting Him to give you something. ఆయన మనకి ఏదో ఇవ్వాలని మనం కోరుకుంటామా? Then you're not His disciple. అలా అయితే మనం నిజంగా దేవుని శిష్యులు కాదు. Then you have been used as an instrument of the devil to lead astray God's people. అప్పుడు మనం దేవుని అపవాది చేత దేవుని ప్రజల్ని తప్పు మార్గంలో తీసుకువెళ్ళడానికి ఉపయోగించబడుతున్నాం. And your judgment will be more severe because to whom much is given, much is required. మన తీర్పు మనకి ఎక్కువగా దేవుడు విధించబోతున్నాడు. ఎందుకంటే ఎవరికి ఎక్కువగా ఇస్తున్నాం వారి దగ్గర నుంచి ఎక్కువగా ఆశించబడింది. Teachers will be judged with stricter judgments. బోధకులు కఠినమైన తీర్పు తీర్చబడతారు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. So we pray that you would humble us, that you alone would be exalted in all the earth. ప్రభువా, సమస్త భూమిలోను అన్నిటిలోనూ నీవే మహిమపొందుగాక. Lord, show us that you alone are our Savior. We cannot trust ourselves. కేవలం మీరే మమ్మల్ని రక్షించాలని, మేము రక్షించుకోలేమని మాకు తెలియజేయండి. Fill us with your Spirit, with your fire. నీ యొక్క ఆత్మతోటి, నీ యొక్క అగ్నితోటి మమ్మల్ని నింపండి. Purge away our corruptions. మాలో ఉన్నటువంటి ఆ యొక్క అవినీతిని, మాలో ఉన్నటువంటి ఆ భ్రష్టత్వాన్ని తీసివేయండి. Purify us from our pride. మా యొక్క గర్వాన్ని నుంచి మమ్మల్ని విడుదల చేయండి. Give us your humility, Lord Jesus. మీ యొక్క దీనత్వాన్ని మాకు దయచేయండి. Please break our proud spirits. మా యొక్క గర్విష్టి హృదయాలను, అహంతో నిండిన హృదయాలను విరగొట్టండి. Lord, show us dramatically that our righteousness is like filthy rags. మా యొక్క నీతి ఒక మురికి గుడ్డలతో సమానమైనదని ఒక దేవమైన ఆలోచన మాకు దయచేయండి. And that without you we are nothing. We are capital offenders. మీరు లేకుండా మేము దేనికి యోగ్యులము కాదు. ఒకవేళ యోగ్యులమైతే అది కేవలం మరణ శిక్షానికి. Give you glory and thanks and praise. నీకే మహిమ, ఘనత, స్తుతులు మేము చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్.